సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఫస్ట్ టైం పోసాని గారి భార్య కుసుమలత గారు ఏం చెప్తారు మీ వారి గురించి? అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కుసుమలత గారు ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆమె మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అయ్యి ఉంటాయి. మీరు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పెళ్ళి అయ్యాక ఇచ్చారా, పెళ్ళి అవ్వకముందు ఇచ్చారా పోసాని గారు? సినిమా వాళ్ళు అంటే పిల్లలు ఎవరు కదా. కొరటాల శివ గారు మీ మేనల్లుడు సొంత. అవును. పోసాని గారిలో నచ్చే ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు. లాస్ట్ 5 years నుంచి మీరు రకరకాలుగా వింటూ ఉంటారు న్యూస్ లో. పోసాని గారిని రకరకాలుగా ఏకవచనంతో మాట్లాడటం, వల్గర్ గా అబ్యూస్ చేసి మాట్లాడటం, అవి విన్నప్పుడు యాజ్ ఎ వైఫ్ గా మీకు అనిపిస్తుంది? అంటే అవన్నీ ఓకే, ఇప్పటికి వాట్సాప్ లేదా ఆయనకి ఆగలేదు. పిల్లలతో వీడియో కాల్ చేయాలన్నా కూర్చో. గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అసలుకి పోసాని గారి ఫ్యామిలీని ఇంతవరకు ఎవ్వరం చూడలేదు. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏ తెలుగు వారు కూడా మీ ఫ్యామిలీని చూడలేదు సార్. సో ఫస్ట్ టైం పోసాని గారి భార్య కుసుమలత గారు ఏం చెప్తారు మీ వారి గురించి అమ్మ? మంచివారు. సో ఎక్కువ ఆయన సినిమాల పరంగా యాజ్ ఎ డైరెక్టర్ గా, యాజ్ యాక్టర్ గా ఇష్టపడుతుంటారా, లేకపోతే పొలిటికల్ గా ఇచ్చే స్పీచ్లు ఎక్కువ ఇష్టపడుతుంటారా? అన్ని. సో ఒకటి ఉంటుంది కదా, యాజ్ ఎ వైఫ్ గా మా వారిని ఇలా చూస్తుంటే చాలా బాగుంది అనిపించే ఏదైనా ఒక సిచ్యువేషన్ అంటే మీరు చూసిన వాటిల్లో ఏమని చెప్తారు? ఫస్ట్ రైటర్ గా ఉన్నప్పుడే పెళ్ళి అయింది. ఓకే. రైటర్ గా అంటే ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆయన మిగిలిన చేశారు. ఓకే. సో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. ఓ, సో అప్పటికి మీరు రైటర్ గా వచ్చారు కదా ఇండస్ట్రీకి? కొత్తగా ఉన్నప్పుడే, ఫస్ట్ ఫిల్మే. ఓకే. సో బట్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కుసుమలత గారు ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆమె మైండ్ లో చాలా క్వశ్చన్స్ రన్ అయ్యి ఉంటాయి. మీరు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పెళ్ళి అయ్యాక ఇచ్చారా, పెళ్ళి అవ్వకముందు ఇచ్చారా పోసాని గారు? నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళా. అంటే సినిమా వాళ్ళు అంటే పిల్లలు ఎవరు కదా. అప్పుడు అంటుంటారు ఫస్ట్ లో సినిమా వాళ్ళ అని ఉంటారు. అట్లా తనంత చదువుకున్నది కదా. వాళ్ళ నాన్నగారు కూడా హెడ్ మాస్టర్, చావా కోదండరామయ్య గారని. చదువుకున్న కుటుంబం వాళ్ళది. అందుకని వేరే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఉన్నారు, తమ్మారెడ్డి నిర్మలా మేడం అని. ఆ మేడం చెప్పారు, ఇంకో సూర్యనారాయణ గారు చెప్పారు, ఇట్లా పోసాని కృష్ణపిల్ల కుర్రోడు నాకే చదువుకున్నాడు, ఎంఏ మంచివాడు చెప్తే అప్పుడు నన్ను అడిగారు. అంటే నేను చూసి మాట్లాడిన తర్వాత నచ్చితే చేసుకుంటారని నేను చెప్పాను. అట్లా నేను వెళ్ళి విజయవాడ వెళ్ళి నేను ఒక్కడే వెళ్ళా. నేను వెళ్ళి అప్పుడు నా మేనల్లుడు శివ, వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడిని తీసుకెళ్ళా. కొరటాల శివని. కొరటాల శివ గారు మీ మేనల్లుడు సొంత? అవును, మా సొంత మా అమ్మ తమ్ముడు కొడుకు. మీ అమ్మ తమ్ముడు కొడుకు? ఓకే. వాడిని తీసుకెళ్ళి నేనే మాట్లాడి లోపలికి వెళ్ళి ఇద్దరు నేనే మాట్లాడాను. ఇది ఇదండి నేను ఎలా ఉంటాను, నా మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఏ హ్యాబిట్స్ ముందే చెప్పేశారు. నాకు హ్యాబిట్స్ ఏమి లేవు. ఫర్దర్గా హ్యాబిట్స్ వచ్చిందే సినిమా వాళ్ళు అన్ని మళ్ళీ మీరు నాకు క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు సీరియల్ తాగను తాగుతానేమో, మందు తాగను తాగుతానేమో, తాగానుకో మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు. ఇది అంటే ఏదైనా లిమిట్ లో ఉంటా. హ్యాబిట్స్ ఏం లేవండి. అది నాకు కొంచెం గుడ్ బ్యాడ్ అని పర్టికులారిటీ ఉంటుందండి.
అది మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు మీరు ఇష్టం, మీ ఇష్టం ఆలోచన చెప్పండి అని చెప్పి ఓకే. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారికి చెప్పింది. అట్లా మ్యారేజ్ అయింది. ఓకే. అమ్మ పెళ్లికి ముందు ఇచ్చిన ప్రామిస్లన్నీ పెళ్ళైన తర్వాత ఎక్కడ కూడా ట్రాక్ తప్పకుండా అలానే ఉన్నారు పోసాని గారు ఇన్ని సంవత్సరాలు మీ జర్నీలో ఉన్నారా? ఓకే. సో ఇప్పుడు బయట చూస్తేనేమో పెద్ద టైగర్ రేనా, ఇంట్లో మీకు సరెండర్ అవుతారా లేకపోతే ఇంట్లో కూడా టైగర్ ఏనా? ఫ్రెండ్స్ ఓకే. నేను చెప్పేది ఎక్కువ ఫస్ట్ లో కొంచెం ఉండేది, కొంచెం తొందరగా కోపం వచ్చేది, కానీ ఇప్పుడు అసలు లేదు. ఎక్కువ మేడంకి భయపడతారా సార్ మీరు? భయపడేదే లేదు. అంటే ఫస్ట్ ఇప్పుడు 33 ఏళ్ళు పెళ్ళి, ఆ 2-3 ఏళ్ళలో సర్దుబాట్లు అయిపోయినాయి. అంటే నేనేంటి ఆమెంటి అంటే కొన్ని నాకు అక్కడ నుంచి రిమోట్ విలేజ్ నుంచి వచ్చా కదా, అట్లా కొంచెం వొకాబులరీ మాట్లాడటం ఇది జరిగిందంటే మా నాన్న మమ్మని ఏవే అనేవాళ్ళు పల్లెటూరులో. ఇప్పుడు నేను ఏవే అనంటే ఏవే అనేది ఆమెకు తెలియదు అసలు. ఓకే. వాళ్ళ నాన్నగారు అస్సలు అనరు, ఓకే, పేరు పెట్టి కూడా పిలవడు. ఆయన మాస్టర్ అప్పుడు ఏవి అనే మాటలో వాడితే వాళ్ళకి నచ్చల, ఓకే, తీసేసా. అట్లా ఏవేమేమో నేను మాట్లాడకూడదు ఒక హస్బెండ్గా, అవన్నీ కట్ చేసుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టింది. ఓకే. 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్మే. సో అమ్మ అంటే ఇప్పుడు ఇన్ని గృహ ప్రవేశాలు చేస్తున్నారు, దేవుడు ఆయనకు మంచి ఒక రూట్ ఇచ్చిన తర్వాత, బట్ ఇవన్నీ తెలియక ముందు ఆయన హైదరాబాద్లో చాలా కష్టాలు పడి అసలు ఒక ఇల్లు కొంటే చాలా అనుకునే స్థాయి నుంచి వచ్చారు. కాబట్టి ఏమనిపిస్తుంది ఆ రోజును చూసి ఈ రోజు హైదరాబాద్లో ఈ స్థాయి కొన్న పోసాని గారు, పోసాని గారి వైఫ్గా మీకు అనిపిస్తుంది? ఓకే. నాగరేం లేదన్నా, మొత్తం ఆ పేరు పెట్టా. అంతేనా? మొత్తం ప్రాపర్టీ నాగరే ఇంత కూడా లేదు. ఇక ఎందుకనమ్మా? ఆమె దగ్గర ఉంటే సేఫ్టీ అనమాట. అంతేనా? ఓకే. పోసాని గారిలో నచ్చే ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు. నాకైనా ఏదైనా ఉంటే కనుక అనేస్తారు, అంటే లోపల ఉంచుకోరు. ఏమన్నా అంతే అనాలన్నా, తప్పు చేసినా తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉండాలి అని చెప్తారు. ఓకే. నచ్చంది అంటే ఆయనకండి మీలో మీకు ఆయనలో నచ్చంది అసలుకి ఇలా ఇలా ఉండకుండాంటే బాగుండు కదా అనిపించే? అంటే ఇంకా అన్ని నచ్చినాయి. కొంచెం కోపం, మరి తొందర కోపం ఎందుకు వస్తుందా అనుకునేదాన్ని అంతే. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీలో గుడ్ ని బ్యాడ్ ని రెండు తీసుకోవాలి. గుడ్ తీసుకున్నప్పుడేమో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, బట్ బ్యాడ్ తీసుకునేటప్పుడు మనకే చాలా క్వశ్చన్లు వస్తాయి అనమాట. అదే ఇలా ఉండకూడదు కదా ఈయన అని చెప్పేసి. అలా ఆయనలో ఎక్కువ లాస్ట్ 5 years నుంచి మీరు రకరకాలుగా వింటూ ఉంటారు న్యూస్లో. పోసాని గారిని రకరకాలుగా ఏకవచనంతో మాట్లాడటం, వల్గర్గా అబ్యూస్ చేసి మాట్లాడటం, అవి విన్నప్పుడు యాజ్ ఎ వైఫ్గా మీకు అనిపిస్తుంది పాలిటిక్స్ లైఫ్లో? అంటే అవన్నీ నిజం కాదు కదా అని నేను పట్టించుకోండి, అవన్నీ నిజం కాదు కదా. బట్ ఆయన మాట్లాడేటప్పుడు చెప్తారా మీరు కూడా లిమిట్గానే ఉండండి మనం? అసలు చెప్పరా? ఏది చెప్పరు? తెలుసు కదా అన్ని, ఆయనకి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది తెలుసు కదా. ఓకే. అందుకని నేను ఎప్పుడు ఏం చెప్పరు. సో ఓకే. సో పిల్లలు ఎక్కువ ఈయన పట్టించుకునే టైం ఉంటుంది అసలు? చిన్నప్పుడు మీరే అంత పట్టించుకొని? చిన్నప్పుడు కొంచెం బాగా బిజీగా ఉండేవాడు రైటర్ గా. వాళ్ళు లేవకముందు వెళ్ళిపోయేవాడు, వచ్చేవాడు. ఫస్ట్ అంత బిజీగా ఉండేవాడు బాగా. ఓకే. తర్వాత పెద్ద అయిన తర్వాత సో ఇద్దరు పిల్లలకి మీ క్వాలిటీస్ ఎక్కువ వచ్చాయి, ఎందుకంటే మీరే పెంచారు కాబట్టి. అంతేనా? అంతేనా? సో పోసాని గారు మీకు మేడంలో నచ్చే మంచి క్వాలిటీ, నచ్చని మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఆమెలో నచ్చని మరి ఏ వెతికినా కనపడదు. ఓకే. అంత గుడ్ క్వాలిటీ. నేనే భయపడుతుంటా మిస్టేక్ చేస్తే ముందు తొలగించుకోవాలేమో అని. అట్లా షీ ఈజ్ వెరీ 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 గుడ్. వెరీ గుడ్. అది నాకు కంఫర్ట్, నాకు సంతోషం నాకు వైఫ్గా రావడం. అది నాకు అది లైఫ్ లాంగ్. అందుకని ఈ గురించి ఈవెన్ నమ్మి నేను ఏమైనా చేయొచ్చు. అంతే. ఈవెన్ నమ్మడం నమ్మించవచ్చు. అంతేనా? నమ్మించవచ్చు, నమ్ముద్ది, కానీ నేను అటెండ్ చేయను. ఎప్పుడు తను నాకు అంటే అడ్వైజ్లు ఇచ్చే మనిషి కాదు, మార్గదర్శి కాదు. కాబట్టి ఏంటంటే ఏమితో ఉంటే నేను ఏ తప్పు చేయలేను, చేయలేదు. ఓ సూపర్. బికాస్ ఆఫ్ కుసుమలత. అంతే.